హలో ఎవ్రీవన్. టుడే అరేలో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. బట్ ముందుగా చెప్తున్నా, క్వశ్చన్ చాలా ఈజీ, ఏముందిలే అని స్కిప్ చేయొద్దు. డెఫినెట్‌గా చెప్తున్నా, నువ్వు ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటావు ఈ పర్టిక్యులర్ క్వశ్చన్‌లో. ఓకే. సీ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ సమ్ ఆఫ్ రైట్ డయాగోనల్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే. సీ ఫైన్, ఈ రైట్ లెఫ్ట్ తీసేసి ఫైండ్ ద సమ్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే నేను ఒక మ్యాట్రిక్స్ ఇస్తాను. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్‌లో ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ నంతా నువ్వు సమ్ చేయాలి. ఓకే. లైక్ వాట్ ఎవర్ ద సమ్, లేదా ఇక్కడ క్వశ్చన్ బేసిస్ మీద రైట్ ఈ ఆస్పెక్ట్ అనుకుంటే ఈ ఆస్పెక్ట్, లేకపోతే ఈ ఆస్పెక్ట్ అనుకుంటే ఈ ఆస్పెక్ట్. బట్ ఈ క్వశ్చన్‌కి మాత్రం మనము ఈ ఆస్పెక్ట్‌లో ఫిక్స్ అవుదాము. ఎందుకంటే ఇది జస్ట్ నీకు అసలు అరేస్‌లో, ఐ మీన్ 2D అరేస్‌లో ఇంకొంచెం వేరే రకాలుగా చూపించాలి అనుకుంటున్నా. అండ్ ఈ 2 మెథడ్స్‌లో మనకు ఆల్రెడీ లీడ్ కోడ్‌లో ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా చేద్దాము. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్ వరకు మన ఇనిషియల్ అజంప్షన్ ఏంటంటే, నేను నీకు ఒక 2D అరే ఇస్తా, అది డెఫినెట్‌గా n క్రాస్ n అయి ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ నాకు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అంతా సమ్ కావాలి, బట్ రెస్ట్ ఆఫ్ ద డేటా ఉంటుంది, నాకు అది అక్కర్లేదు. సో ఇప్పుడు దీనికి మనం ఏం రాస్తాము చెప్పు. ఇనిషియల్‌గా సమ్ ర్యాండమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం, 4 5 6 7 8 9. సో ఇప్పుడు నాకేం కావాలి, 0 1 2 0 1 2. ఇక్కడున్న ఎలిమెంట్ అండ్ ఇక్కడున్న ఎలిమెంట్ అండ్ ఇక్కడున్న ఎలిమెంట్ కావాలి. ఎలా? సి ప్రాపర్‌గా చూస్తే ఈ కావాల్సిన ఎలిమెంట్ యొక్క రో కాలం ఈక్వల్‌గా ఉందా? అండ్ ఏదైతే డయాగోనల్ అన్నానో ఇక్కడ ఉన్న కాలం రో ఈక్వల్ ఉందా? అంటే ఇక్కడున్న కాలంకి ఇక్కడున్న రోకి ఈక్వల్ ఉందా? ఓకే. అంటే ప్రతి రోలో రో అను కాలం ఈక్వల్ అయితే ఆ కంటెంట్‌ని యాక్సెస్ చేసి ఆ కంటెంట్‌ని మాత్రమే నేను యాడ్ చేయాలి. అంటే బ్లైండ్‌గా సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కాదు, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డయాగోనలే. ఓకే. ఒకసారి 2D అరేని ఎలా ట్రావర్స్ చేయాలో నాకు తెలుసు, దాన్ని ట్రావర్స్ చేసి మరొకసారి చేద్దామా? సి ఇక్కడ ముందుగానే నేను ప్రీ సెటప్ అంతా చేసేసుకున్నా. లైక్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వాట్ ఎవర్, ఇక్కడ 5 అయితే 5 6 అయితే 6. బట్ ఇక్కడ ఆఫ్‌కోర్స్ 2 ఈక్వల్ కాబట్టి ఇక్కడ 2 నువ్వు ఒక వేరియబుల్‌తో ట్యాకిల్ చేయొచ్చు. బట్ స్టిల్ ఫైన్, అది బెటర్‌గానే ఉంది. అండ్ ఇక్కడ ఈజీగా ఉండడానికి 10 లోపల మాత్రమే తీసుకుందాము. అండ్ ముందుగా ఒకసారి అరేని ప్రింట్ చేద్దాము. వన్స్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయొచ్చు చూడు, రో ఈక్వల్స్ టు 0 నుండి ఎక్కడ దాకా, ఏ డాట్ లెంత్ దాకా. అండ్ ఇక్కడ అరే ఆఫ్ ఐ కాలం ఈక్వల్స్ టు ఎక్కడ దాకా, ఏ డాట్ లెంత్ దాకేనా రాయొచ్చా? ఎందుకు n క్రాస్ m కాదు, బట్ టు బి సేఫ్ సైడ్ అలవాటు అవ్వడానికి ఇలానే రాసుకుందాం రో. అండ్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, ప్రతి డేటాని నేను సమ్ చేయాలి. ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇక్కడ ఏంటి, బ్లైండ్‌గా నేను సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఆ పర్టిక్యులర్ రో ఆ పర్టిక్యులర్ కాలం. ఇదేంటి, సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కదా, అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని తీసుకొని వచ్చాను. బట్ నాకున్న కండిషన్ ఏంటి, పర్టిక్యులర్ డయాగోనల్ ఎలిమెంట్సే. అంటే దానికి మనం ఐడెంటిఫై చేసిన ప్యాటర్న్ ఏంటి, ఇఫ్ రో గాని కాలం గాని ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే ఇది చెయ్యి. ఓకే. అండ్ దీని తర్వాత ఇక్కడ చూడు, ఈ సమ్‌ని ప్రింట్ చేస్తున్నా. ఒక్కసారి మనం ఇది హోల్‌ది రన్ చేద్దాము. అండ్ సీ 2 + 2 4 + 7 11 అంతేనా? ఓకే. మనకొచ్చిన 11 ఆన్సర్ వచ్చేసింది. మరిప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? లోపల ఏమన్నా వర్క్ ఉందా ఎక్స్ట్రాగా? లైక్ ఐ మీన్ రో 0 నుండి లెంత్ లాగా టోటల్ రోస్, ఒక్కొక్క రోలో n ఎలిమెంట్స్, అలా ఎన్ని రోస్ n. అంటే దీని కాన్స్టెంట్ లైక్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. లోపల ఎలాంటి కాన్స్టెంట్ ఫంక్షన్, లైక్ ఒక్కొక్క చోట కాన్స్టెంట్ ఫంక్షనే కాబట్టి, బట్ స్టిల్ ఇది బిగ్ ఆఫ్ n స్క్వేరేనా? ఓకే. మరి నేను అడిగిన క్వశ్చన్‌ని ఇంకేమన్నా చేయొచ్చా? ప్రాపర్‌గా చూస్తే ఈ క్వశ్చన్ ఏంటి, ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్సా కాదా? అంటే రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏదున్నా లేకపోయినా అసలు నాకు అనవసరమా కాదా? అంతేనా? అనవసరమేనా? అంటే అసలిప్పుడు
ఈ పర్టికులర్ 1D రోలో నేను ఎన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి? ఎట్ మ్యాక్స్ అండ్ ఎట్ మినిమం మస్ట్ అండ్ షుడ్ ఇది యాక్సెస్ చేయాలా? సెకండ్ రోలో ఇది ఒక్కటేనా? థర్డ్ రోలో ఇది ఒక్కటేనా? అంటే ప్రతి రోలో ఒక్కొక్క ఎలిమెంట్ యాక్సెస్ చేయాలి. ఆ ఒక్కొక్క ఎలిమెంట్ కూడా ఏంటి? రోకి కాలంకి ఈక్వల్ అయిన కంటెంట్ కదా. అంటే చూడు, ఇక్కడ రో ఇక్కడ ఉన్న కాలం కంటెంట్ రెండు ఈక్వల్ అవ్వాలి. అలాంటప్పుడు అసలు ప్రతి డేటాని యాక్సెస్ చేయడం ఎందుకు? ఒక్క ఫర్ లూప్‌తోనే ఇక్కడున్న కంటెంట్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి నేను డయాగనల్ అనే ఒక ఫర్ లూప్‌ని రన్ చేసి అది ఎక్కడ దాకా? టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి అన్ని రోస్ దాకా. ఇప్పుడు చూడు, డయాగనల్‌ని ప్లస్ ప్లస్ అనుకోని క్లియర్‌గా అబ్జర్వ్ చెయ్యి. ఇప్పుడు చూడు, నమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఆ అరే ఆఫ్ ఇక్కడున్న కంటెంట్‌ని అండ్ అదే రోలో అదే కాలంలో ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేస్తున్నా. చేయొచ్చా లేదా? ఇందుకే చెప్తున్నా 2D ఈజ్ నాట్ మెంట్ ఫర్ లైక్ యూజింగ్ 2 ఫర్ లూప్స్. 3D అంటే 3 ఫర్ లూప్స్. 1D అంటే ఒక ఫర్ లూప్ కాదు. క్వశ్చన్ బట్టి 3D, 2D, 1D అదేంటి? అది జస్ట్ మన డేటా యొక్క రిప్రజెంటేషను. డేటా యొక్క రిప్రజెంటేషన్ అంతే. 1D అంటే నా డేటా ఇలా ఉండిద్ది. 2D అంటే ఇలా ఉండిద్ది. 3D అంటే ఇలా కాంబినేషన్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. ఇది జస్ట్ ఒక వే ఆఫ్ రిప్రజెంటేషన్. కానీ అందులో చేయాల్సిన లాజిక్ మారదు కదా. హోల్ అరేని ట్రావర్స్ చేయాల్సి వస్తే నేను చేస్తాను. బట్ ఇక్కడ హోల్ అరేని ట్రావర్స్ చేయాల్సిన అవకాశం లైక్ ఛాన్స్ ఉందా? అసలు అవసరమా? అక్కర్లా. అప్పుడు 2 ఫర్ లూప్స్ ఎందుకు నీకు? నాకు కావాల్సింది ఇందులో ఉన్న డయాగనల్ ఫస్ట్ కంటెంట్, ఇందులో ఉన్నది. ఇది ఎప్పుడు వస్తుంది? ఇక్కడున్నారు. ఇక్కడున్న కాలం, ఇక్కడున్న కాలం మ్యాచ్ అవుతుంటే వస్తుంది. అలాంటప్పుడు 2 ఫర్ లూప్స్ ఎందుకు? మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? n. అంటే నువ్వు ప్రాపర్‌గా ఆలోచించడం వల్ల n నుండి n² నుండి nకి తెప్పించావు. అని ఈ పాయింటే చెప్పాలనుకుంటున్నా. ఓకే. ఇక్కడ నుండైనా 2D సరే ఫస్ట్ నేను 2 ఫర్ లూప్స్ రాసేస్తా. దాని తర్వాత క్వెషన్ గురించి ఆలోచిస్తా. అలా వద్దు. క్వెషన్ ఏంటి? నిజంగా ఎన్ని ఫర్ లూప్స్ కావాలి? లైక్ నిజంగా ఏవి రిపీట్ అవుతుంది? ఆ రిపిటేషన్‌ని టాకిల్ చేసి ఇందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఏమి రిపీట్ అవుతుందనేది అర్థం చేసుకో. దాన్ని బట్టి ఎన్ని ఫర్ లూప్స్ రాయాలనేది నీకు అర్థమైద్ది. ఓకే. ఒక్కసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఇప్పుడు ఈ హోల్ కంటెంట్ అంతా తీసేసి సింపుల్‌గా సమ్ ప్లస్ ఈక్వల్స్ టు నేను ఏ ఆఫ్ రో ఆఫ్ రో అని రాయొచ్చా? మరేంటి ఇందాక డయాగనల్ అన్నావు, ఇక్కడ రో పెట్టావు. రో అంటే నాకు ఇది కదా. ఇక్కడ కాలమ్ ఎలా యాక్సెస్ చేస్తా? ఇట్స్ జస్ట్ అ వేరియబుల్. ఆ వేరియబుల్‌కి పెట్టుకున్న నేమ్ రో. ఇక్కడ ఉన్న కంటెంట్ గురించి ఆలోచించు. ఏ ఆఫ్ 0 లైక్ రో 0 అంటే 0లో ఉన్న రో ఫస్ట్ లైక్ 0లో ఉన్న రో అండ్ 0లో ఉన్న కాలమ్‌ని యాక్సెస్ చేస్తున్నా. అది జస్ట్ ఒక వేరియబుల్. ఆ పర్టిక్యులర్ ఐడియాలజీ నుండి బయటికి రా. రో అంటే రోకి పాయింట్ చేస్తుంది. కాలమ్ అంటే కాలమ్‌కే పాయింట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ రో మాత్రమే పెడతా, ఇక్కడ కాలమ్ మాత్రమే పెడతా కాదు. ఇట్స్ జస్ట్ అ వేరియబుల్. ఆ వేరియబుల్‌కి మనం ఇచ్చిన నేమ్ అది. అందులో ఉన్న కంటెంట్ బట్టి నేను ఇక్కడ పెట్టచ్చా? ఈ ఐడియాలజీకి రా. ఇలా ఆలోచించడం స్టార్ట్ చెయ్యి. ఓకే. ఒకసారి మళ్ళా దీన్ని రీరన్ చేద్దాం. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూడు. బిగ్ ఆఫ్ n. ఓకే. అండ్ ఇక్కడ 4, 2, 0, 6 ఆబ్వియస్‌గా 6. ఓకే. అండ్ ఒకసారి మళ్ళా దీన్ని ఆఫ్‌కోర్స్ డీబగ్ కూడా చేసి చూద్దాము. సింపుల్‌గానే ఉంది కాబట్టి నీకు ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ ఇప్పుడు చూడు, రో 0లో ఉన్న కంటెంట్‌ని తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఉంది. లైక్ మనకి రాండమ్ డేటా వస్తది కాబట్టి 1ని యాడ్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు చూడు, మళ్ళా నెక్స్ట్‌కెళ్ళంగానే ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు ఇది సెకండ్ రోలో ఉన్న సెకండ్ కాలమ్‌కి యాక్సెస్ చేస్తున్నా. 1ని యాక్సెస్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు చూడు, థర్డ్ రోలో ఉన్న థర్డ్ కంటెంట్‌ని యాక్సెస్ చేశా విచ్ ఈస్ 6. టోటల్‌గా 8. ఆన్సర్ ప్రింట్ అయిపోయింది. ఓకే. అండ్ యాజ్ యూజువల్‌గా పైథాన్‌లో కూడా ఎలా రాయాలో చూద్దాం. ఓకే. ఇక్కడ దాకంతా మన ఇనిషియల్ సెటప్ లైక్ అరేని ఇనిషియలైజ్ చేసుకోవడము అండ్ దెన్ ఆ అరేని ప్రింట్ చేసుకోవడము. ఇక్కడ మారిందల్లా ఏంటి? ఉన్న ప్రతి టోటల్ రోస్‌లో ఆ రోని యాక్సెస్ చేసి
అప్పటిదాకున్న సమ్ముని తీసుకొని ఆ పర్టికులర్ రోలో లైక్ వాట్ ఎవర్ ద డయాగనల్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసి సమ్ చేయడము అండ్ దెన్ లాస్ట్లో ప్రింట్ చేస్తున్నాము. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాము. సో ఈ కోడ్లో ఎలాంటి చేంజ్ ఉండదు, యాజ్ యూజువల్గా జస్ట్ లాజిక్ మాత్రమే చేంజ్. సి 6 + 1 + 4 ఎంత? 6 + 1 + 4 10 + 1 11. సో 11ఏనా? ఓకే, సో యా, that's it for this video. Thank you.